ఆ కాయలోని గింజను తీసి నీళ్ళలో నాటితే మొక్క మొలుస్తుంది సామె. నీకిందులో గింజే కనిపిస్తా ఉంది, నాకు చెట్టు కనపడతా ఉంది సామె. టాంబాయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చంపేస్తారు. నన్ను ఒక్కడు వదిలేసి వచ్చేస్తారా? నాకు పచ్చబొట్లు అంటే భయం భయ. మాకు సరదా మరి. దానమ్మ నా పిక్కల దాన్ని తీసుకొచ్చారు. దానివల్ల నా మొక్కలు పోయింది, నా ముళ్ళకాయ పోయింది, నా బస్సు పోయింది, నా ఉద్యోగం కూడా పోయింది. చెప్పుకోలేని ప్రదేశంలో 10 పచ్చబొట్లు పొడిపించుకున్నాను. వారం రోజుల క్రితం బయలుదేరితే ఇవాళ చేరుకున్నాను. ఈరోడు ఇంత పెద్ద లెంగ్త్ కరెక్షన్ కూర్చున్నాడు. ఈ నన్ను దేవుడు అనుకుంటున్నాడు భయ. దేవుడా? అసలు నిన్ను దేవుడు అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది బెదరా. అదే నాకు అర్థం కావట్లేదు. తెలుసుకోవటానికి చిన్న టెస్ట్ పెడదాం. ఒక 10 రూపాయలు కావాలి. 10 రూపాయలు కావాలి, ఇస్తారా? పొద్దునే మొదలెట్టేశారా? జీన్స్ ప్యాంట్ కోటేసి అడుక్కోవడం కొత్త వేసినా ఏంటి? 10 రూపాయలు అంట. 10 రూపాయలు ఏదో పెద్ద బాయ్కన్ అడుగుతున్నాడు. అర్జెంటుగా 10 రూపాయలు కావాలి. చేంజ్ లేదు. మన దగ్గర డబ్బులు పెట్టుకుని బైక్ నాపి 10 రూపాయలు అడగడం ఏంటి? వాడు చీ కొట్టడం ఏంటి? కారు నాపి 10 రూపాయలు అడిగితే వాడు 100 రూపాయలు ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఊరికి డబ్బులు ఎవరెవరో దొబ్బమంటారు. రెండోసారి అడిగానే, నా కోసం అడగల. లోపల అనుకున్నా ఆడు నాకు 10 ఇస్తే ఇడికి పాల్గొనిస్తానని 100 ఇచ్చాడు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. ఆడక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతలోడు సాయం కోసం అడిగినప్పుడు టాపన్ లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షలు కోట్లు కూడా ఇస్తారు. ఏదనుకుంటే అది అయిపోద్ది. రే సిద్ధా, నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా. ఎక్కడికి బెదరు? నిన్నే బెదరు, ఏదో చెప్పు. ఎక్కడికి బెదరు? అమ్మా, కొంచెం ముందు చుంటే మనమే పడి ఉండేది. ఇంకా స్పీడ్ వచ్చుంటే వెనకబడి ఉండేది. ఇలాంటి టైంలో అనంతు నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. చెప్పు బెదరు, చెప్పు బెదరు. వీడు చెప్తాడు భయ ఎక్కడికి వెళ్ళాలో. పట్టుకొచ్చేద్దా. ఎవరిని? ఎవరండి మీరు? దేవుడు. ఏంటి? వినపడక అడుగుతున్నా, అర్థం కాక అడుగుతున్నా? తెలియక అడుగుతున్నాను. కొన్ని విషయాలు తెలియపోవటం మంచిది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా పోతావు. ఏం ఒంటరిగా జాగింగ్ చేసుకోలేవా? రేపు మార్నింగ్ జాగింగ్ లో కలుద్దామయ్యా సుందరం. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నావు. ఎవడా నువ్వు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. బ్రెయిన్ కాదు బెదరు, మైండ్ బ్లాక్ అయిపోవటం. ఆడవాడు అనేసాడు కదా భయ్యా, కొత్తగా ఉందని ట్రై చేశాను. డైలాగు అదే బాగుంది.
దెబ్బ ఇది బాగుంటది. ఏయ్, మెడికల్ క్యాంప్ ఎందుకు దించేశారా? టెలిగ్రామ్ లో బ్యాడ్ న్యూస్ ఉంటే పోస్ట్ మ్యాన్ చంపేస్తారా? ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మెడికల్ క్యాంప్ అయితే ముందు దీను నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ అంతే. నువ్వు ఇలా చెప్పవరా? చెప్పేది సత్యం స్వామి. అవును సత్యం. నేను నమ్మను. ఆ! ఆ? ఏం చేద్దాం? అమ్మా. దీంట్లో బెల్లం కలుపుకొని తినేసి ఇలా డీన్ పట్టుకొచ్చాను. హ? ఆ డీన్ మామూలు మనిషి అనుకుంటున్నావా? కాలేజ్ మొత్తానికి హెడ్. అతను తీసుకోవడం చాలా కష్టం. ఫుల్ సెక్యూరిటీ ఉంటుందేమో. ఉంటుందేమోనా? ఉంటుందా? ఏమో చెప్పాను కదా సెక్యూరిటీ ఉంటుందని. లోపలికి వెళ్ళాలి భయ్య. పాలోడు, పనుడు, పేపరు, వాటరు, ప్లంబరు, డ్రైవరు ఎవరిని పట్టాలి? మనిషిది కోరిక, నీది శాసనం. సామే అనుకో, అయిపోతుంది. అసలు మనం ఎందుకు లోపలికి వెళ్ళాలి? ఆడి బయటకు వచ్చేస్తే గురుగారు, డీన్ వెంకటేశ్వర అంటే మీరేనా? యా, ఏం కావాలి? దేవుణ్ణి ఏం కావాలో అడగకూడదు, ఏం కావాలో కోరుకోవాలి. ఏంటండి దారుణం? కొత్త పగలే కిడ్నాప్. ముందు పోలీసులు ఫోన్ చేయండి. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మోరలెస్. ఇప్పటికి 25 సీరియల్ తీశారయ్యా. క్రౌడ్ ఇంత నేచురల్ గా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక పోలీసులు ఫోను నువ్వేనా? ఎంత నేచురల్ గా చేసావయ్యా. ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. ఓ ఫోన్. హలో, హీరో గారు కార్లో ఉన్నారమ్మా? డోర్ వేసి దూరంగా ఉండే. సార్, ఏమ్మా? ఇంతకీ సీరియల్ పేరేంటండి? కంచంలో కపాలం. అదేంటండి? అర్థం కాలేదా? స్టీల్ ప్లేట్ లో తెల్లటి బుర్రే. ఏమా బరి. మీరేం కంగారు పడకండి. వాళ్ళ రాడ్డు కడిగి కొబ్బరి చెప్ప పగలగొట్టి బెల్లం కలుపుకొని తింటారంతే. బాబాయ్ మళ్ళీ కొట్టాడు. రోజు కొబ్బరికాయ కొట్టుకొని తింటానికి ఇదేమన్నా గుడిరా? ఈ రోజు లంచ్ మార్చాంరా. యాపిల్. యాపిల్ డే కీప్ ద డాక్టర్ అవే. మేము డాక్టర్లే కదా, యాపిల్ తినేసి మమ్మల్ని వదిలేయండి. యాపిల్ తినేసి నేను వదిలేయాలా? అంటే అటుపని తినేసి చంపేచ్చా? చేస్తే కామెడీ నేనే చేయాలి రోయ్, ఇంకెవరో చేస్తే ఊరుకోను. అసలు ఎందుకు తెచ్చామండి? మెడల్ క్యాప్ ఎంతమంది ఇడే. డీన్, మెడికల్ క్యాంప్ తీసేమని లెటర్ ఎందుకు పంపావురా? అది పంపించింది నేను కాదు, జీకే. ఆడవడో ఇండియాకి టాటా పిల్లలాగా ఆంధ్రాకి ఆ జీకే గడు. ఆడికి నీ కాలేజీకి సంబంధం ఏంట్రా? ఆయన మా మెడికల్ కాలేజ్ బోర్డు మెంబర్. అయితే మెడికల్ క్యాంప్ ఎత్తేయడానికి డీన్ ఒప్పుకోలేదని ఆ డీన్ చంపేసి ఆడి ప్లేస్ లో ఇన్ని పెట్టారని ఒక రూమర్ ఉంది. రూమర్ కాదు, నిజం. పాత డీన్ని చంపింది జీకే మనిషి గోవర్ధన్. సంతకం పెట్టకపోతే నన్ను కూడా చంపేస్తా అన్నారు, అందుకే సంతకం పెట్టాను. ఈయన కూడా పట్టురావాలా? ఇలా ఎంతమందిని పట్టుకొస్తాం భయ్యా? కుర్చీలు తాళ్లు కూడా అయిపోయిన బెదరు. ఆడితో పాటు ఒక డజన్ తాళ్లు కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఆడు తాటి చెట్టు ఎంత ఉంటాడు. ఆయన పట్టరావడం మమ్మల్ని పట్టుకొచ్చిన ఈజీ ఏం కాదు. సామి శిఖరం, చెట్లేం చేయలేవు, ఏం చేయలేవు, చెట్లేం చేయలేవు, ఏం చేయలేవు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడికి ఎలా వచ్చావు? గేట్ దా కారులో వచ్చాం. గేట్ మూసిందని గేట్ దూకొచ్చాం. ఎందుకు? జీకే గారిని కలవాలి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది. నేనే 2 సార్లు చూశాను. ఆఫ్టర్ నువ్వు గాడి, నీకు మాకు పోలికేంటి? ఆయన ఎవరనుకుంటున్నావు? దేవుడు. నేనెవరినో తెలుసా? సహదేవుణ్ణి. నీకంటే 2 అక్షరాలు ఎక్కువ. భయ్యా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? ఇప్పుడు జీకే గారు అంటే జీకే గారు కాదనమాట. ఇక్కడ గోవర్ధన్ అని పొడుగ్గా తాడులాగా ఉంటాడు కదా, మాకు బాగా కావాల్సిన అనమాట. ఒక్కసారి బయటికి పిలుస్తా, కలిసి వెళ్ళిపోతాం ప్లీజ్. ఇవాళ ఆదివారం సెలవు. సేమ్ గేట్ దూకెళ్ళిపోండి. ఆదివారమా? గేట్ దూకెళ్ళిపోవాలా? ముందే చెప్పు.
ఎవడొచ్చాడో ఎందుకు వచ్చాడో దేవుడితో పెట్టుకున్నా కళ్ళు తీసుకెళ్ళా బాబు. నువ్వు వదిలి భయ్యా, ఏదో కబుర్లు చెప్తున్నాడు. ఆదివారం అంట, ఆదివారం మా తెలియదు మరి. నువ్వు అని కలిసి పనే నన్ను ఫోన్ లైన్లో ఉంటావు, నువ్వు నాతో మాట్లాడుతావు. ఫోన్ పెట్టి నేను చెప్పి. గోవర్ధన్ నానా, గోవర్ధన్. గోవర్ధన్ అంటే నువ్వే కదా? ఏయ్ నువ్వే కదా? నాన్న గోవర్ధన్, దమ్ము సరిపోవట్లేదు, ఆగరా. మిట్ట మధ్యాహ్నం పొట్టి పరిగెత్తినట్రా గోవర్ధన్. ఏం తింటున్నారా రే? నీ ఫిట్నెస్ లెవెల్స్ మండిపోను. ఆగరా రే, మనిషివా జంతువా? గోవర్ధన్ నేను విషయం అడగలరా రే, ప్లీజ్ నాన్న. నాన్న గోవర్ధన్, ఉన్నావా పోయావా? ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా. తాడు కొంచెం గట్టి కట్టవా, తలుపుగా ఉంది. ఏం పరిగెత్తావురా గోవర్ధన్? నీ పరికి బన్ సలాం చత్. కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. ఏం పరిగెత్తాడు భయ్యా అసలు? గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. ఈ విస్కీలో వాటర్ క్రాసింగ్ చేస్తే బాడీ ఫ్లవర్ అయిపోతుంది. పోసి భయ్యా. నానా సిద్ధ, నీకు కూడా పోయినా ఈడదో టైపు. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. ఏదోటి బే. ఆడు చూసేవాడు దెయ్యాలు తోలుకునేవాళ్ళగా. ఆడేమో డీన్ తక్ దినాదిన్ డీన్. పాఠాలు చెప్పాల్సినడు ఏం పనులు నువ్వు చేసేది? ఏ ముహూర్తం దాన్ని పెట్రోల్ బంక్ లో వదిలేసాను భయ్య. జీవితం సంకనాకిపోయింది. ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు చీర తగిలితే ఓటు. దరిద్రపు మగవాసతో కక్కొచ్చేస్తుంది భయ్య. నేను దానికి ఫోన్ చేసేస్తాను భయ్య. ఫోన్ చేస్తా. హలో సుబ్బు, నేను రా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు ఫోన్ పెట్టదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సుబ్బు, ఏంటి పరిస్థితి బాగాలేదు నాన్న. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుబ్బు ఉన్నావా లేవా? సుబ్బు, నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోతావేనా? ఐ హేట్ యూ అని డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాబు ఉన్నాడే, ఏం చెప్పంటావు? నాకు అసలుకే సిగ్గు. బాత్రూంలో కూడా టవల్ కట్టుకుని స్నానం చేస్తాను తెలుసా? నవ్వేవా? నువ్వు ఇంగ్లీష్లో తెరిస్తే చాలా స్టైల్గా ఉంటుంది నాన్న. తిట్రా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారే? నువ్వంటే నాకు ప్రాణమే సుబ్బు. నువ్వు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఇంకోసారి ఆ మాట చెప్పా. నువ్వు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతావు. లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పా. నేను నమ్మలేను రాజు. నా పేరు మాత్రం చెప్పే. రాజు, నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంతే. నేను తర్వాత ఏం చేస్తున్నావు రాజు? నేనా? నేను మందు కొడుతున్నాను రా. నేను తర్వాత ఇది ఉంది భయ, దీని క్లాస్, దీని టేస్ట్, దీని లెవెల్ డిఫరెంట్ అంతే. మొన్న లారీలో వస్తుంది భయ, నోట్లో నోరు పెట్టేసింది. అప్పటి నుంచి భయ
దాని వాసన దాని ఊపిరి వదలట్లేదు భయ. మంచి హైట్ గా షివరింగ్ వచ్చేస్తుంది. కూర్చొని హరికథలు ఎన్నోట్రా. ఫ్యామిలీ మ్యాటర్ లేడీస్తో మాట్లాడుతుంటే వినకూడదనే డీసెన్సీ ఉండక్కర్లా. ఇప్పుడు పెద్ద మనిషి పరిగెత్తి 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 తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడితే చెవులు మూసుకోవాలి అనే జ్ఞానం ఉండక్కర్లా. చేతులు కట్టిస్తే చెవులు మూసుకుంటారు. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నానా గోవర్ధన నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఎవరు తప్పు చేస్తే నన్ను కొడతామండి? ఎవరు చేశారు తప్పు? జీకే ఏం చేశాడు? ఆడు ఆ సుభాష్ బాబు కలిసి ఫ్యాక్టరీ పెట్టారు. అందులో చేసిన వేస్ట్ తాగి ఆ ఊర్లో జనం అంతా చేస్తున్నారు. ఏం ఫ్యాక్టరీ నాకేం తెలుసు? ఆఫ్టర్ ఆల్ కొండగండి. నన్ను కొడితే ఏం తెలుస్తుంది? ఆ సుభాష్ లాయర్ మిరియంగాడు ఆడికి తెలుసు. ఎలా అనుకుంటావు? ఇంత చేస్తగానే అత్త అడిగాడు చెప్పలేదు భయ్యా. తాగింది మొత్తం జీవింది. తలకాయ బద్దలైపోతుంది భయ్యా. చల్లగా ఒక గ్లాస్ మంచిని పట్టరా. అదే చేతిలో పెట్టి తీసుకొస్తే పెగ్గింటి భయ్యా. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇక్కడ ఉందా బాట్లు? ఏంటిది పట్టపగలి గొడవ ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం ఏదో పెద్ద మనిషి అని ఆయన పవర్ నీకు తెలీదు. నడి రోడ్డు మీద ఒకటి కొట్టి కిడ్నాప్ చేస్తే ఎవడే మాట్లాడి తెలుసా? కిడ్నాప్ చేయడానికి రౌడీ అయితే సరిపోతే దేవుడు ఎందుకంటే? ఆగండి. ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడని తెలుసు. అయ్యో ఆడికి తెలుసు పసిపెట్టా. నేను చెప్తాను కదా. మిరియం బంగారం నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. అది వినగానే డింగమని జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్ను ఎవడ ఆపలేండి నాన్న. నువ్వు ఇంకోటి ఫిక్స్ చేసి తీసుకొచ్చే చెప్తా. ఓ షూర్. ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాదు తెలుసుకోవాల్సిందే. అంతే. ఆడు చెప్తే నాకేమర్థం అవుద్దండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కంఫర్టబుల్ కింద కూర్చోనానా? కూర్చోనానా? అలాగే. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళవే లోపలికి వెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు. ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్న జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్? గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గడి కొడుక్కి పెళ్ళంట కదా? ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్. పెద్ద జఫాగాడు. రోజుకో దాంతో తిరుగుతాడు. ఇదేమన్నా తక్కువదనుకున్నారు సార్? రాజస్థాన్ లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది. మూసుకొని తీసుకురావాల్సి వచ్చింది. ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్. తిరిగింది నాతోనే మరి. ఓహో. చెయ్యి అక్కడే ఉంది, చెంప పగిలిపోతుంది. ఎలాగంటారు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నాకేముంటాయి సార్, ఏవో చిన్న చిన్న కోరికలు. మా ఆవిడ తెలియకుండా ఏదో చిన్న సెటప్ మెయింటైన్ చేద్దామని. నీ హాబీలు కోరికలు తొక్కతోలు నాకెందుకురా? ఆ జీకే గడి పాడీలో ఏం ఫ్యాక్టరీ పెట్టాడు? జస్ట్ వాచ్ దిస్. ఐ మీన్ జస్ట్ కమ్ హియర్ బిహైండ్ ద ప్లాస్టిక్ గ్లాస్. యా. డోంట్ వరీ, ఇట్స్ బుల్లెట్ ప్రూఫ్. ఈ ప్లాస్టిక్ మనం తయారు చేసింది. ఇట్స్ స్క్రాచ్ ప్రూఫ్. అండ్ లుక్ అట్ దిస్, ఫైర్ ప్రూఫ్. టేస్ట్ చేయి. టేస్ట్ చేయి. Clara, get all those secretaries here and make them stand on this glass. I want to check its strength. తీయగా ఉంది. Made out of sugar cane. చెరుకు నుంచి తయారు చేస్తాం ఈ ప్లాస్టిక్ ని. Yeah, I mean, those guys out of Okay. Now it all makes sense. Durga Prasad South India lo #1 sugarcane crop owner, right? You're wrong. Number 2. Number 1 కూతురు లేదు. అందుకని పెళ్లి చేసేస్తారా? Look here. వాడి దగ్గర పంట ఉంది, నా దగ్గర ఫ్యాక్టరీ ఉంది. ఇద్దరు కలిస్తే ప్లాస్టిక్ వస్తుంది. Come, jump. Yes. Very strong. I like it. సుభాష్ని పెళ్లి చేసుకో. నీకు నచ్చిన అమ్మాయిని ఉంచుకో. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారా? నాకు తెలియదు సార్. ఇదిగో నేను మళ్ళీ చేస్తాను. మీరు ఏది ఎత్తినా నేను చెప్పే ఆన్సర్ అదే సార్. సుబ్బు ఏమైందిరా?
చూసావా రాజు, చివరికి మా నాన్న నా పెళ్లి కూడా ఎంత కమర్షియల్ చేసేసాడు. ఊరుకో, నేను ఉన్నా కదా. నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో. ఊరుకో నాన్న. బొగ్గలు ఎంత మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కల్లాగా ఉన్నాయి. దేవుడు గోదావరి